గైస్ ఇప్పుడైతే మనమైతే ఆమెకైతే హెల్ప్ చేద్దాము. ఎందుకంటే మొత్తం లోన్ ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి నీ దృష్టిలో చెప్పి ఒకసారి. దృష్టిలో లైఫ్ అంటే శుభ్రం హ్యాపీగా. హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై అదర్ బ్లాగ్. గైస్ మొత్తానికి అయితే చూడండి 11 అయిపోయింది ఇప్పుడు టైము AM. ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్లాగింగ్ అనేది. సారీ, వెజిటేబుల్స్ అయితే అక్కడ ఉన్నాయి, మొత్తము చేయాలి చాలా. సో గైస్ చూడండి, ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే మా అమ్మ మొత్తం పెడుతుంది సరిగ్గా. ఇప్పుడు చాలా దూరం నుంచి తెచ్చాము కూరగాయలు అనేవి. అక్కడికి వెళ్ళేసి క్యారెట్లు ఫ్రిడ్జ్లో ఎట్టవమ్మా? క్యారెట్లు కొద్దిగా టమాటాలు నో పెట్టింది నో, అవే నోకు తీసినవే తీసేటి సార్. సరే ఎట్లేవు మరి నోకు అమ్మా. బీన్స్ క్యారెట్. సో గైస్ ఇప్పుడైతే మనమైతే ఆమెకైతే హెల్ప్ చేద్దాము. ఎందుకంటే మొత్తం లోన్ ఫ్రిడ్జ్ లో పెడతాను ఇప్పుడు. ఇగో గైస్ మొత్తం బీన్స్ ఇవి, ఇగో క్యారెట్లు. సగం పెట్టేసాం ఫ్రిడ్జ్ లో, ఇంకా కొద్దిగా ఉన్నాయి పెట్టడానికి. అంత పెద్ద చూడండి. ఏంటి టమాటా మళ్ళీ తెచ్చాడు. ఇప్పుడు గైస్ పెడుతున్నా, ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాం మొత్తం ట్యాబ్లెట్లు. మొత్తానికి అయితే కూరగాయలన్నీ సర్దేశాము. ఇప్పుడు అక్కడ మా అమ్మ నిద్ర పెట్టాము, చూసారు కదా మీరు. ఇప్పుడైతే ఒక చిన్న ప్లేస్ అయితే మీకు చూపిస్తానండి, అక్కడ ఉంది. చూసారు కదా గాయస్, ఇదే విలేజ్, అంటే జగన్నాథ స్వామి గుడి. నేను అటు సైడ్ చూపిస్తానులేండి, ఇంకా ఉంది ఇక్కడ. ఇంకైతే అక్కడ నేను నిన్న ఒక షార్ట్ వీడియో చేశాను కదా, అక్కడేని. ఇక్కడ ప్లేస్ అయితే షార్ట్ వీడియోస్కి చాలా బాగా హైట్ ఉంటుంది, చూసారు కదా. ఇక్కడే తీశాను. అలాంటి ప్లేసుల్లో షార్ట్ వీడియోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఈవినింగ్ వచ్చి చేస్తుంటాను. ఇక్కడ చూడండి చుట్టుపక్కల, చూసారు కదా ఎంత బాగుంది. చూడండి గాయస్, ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. గాలి మంచిగా అన్నీ వేస్తున్నాయి. చూడండి చెట్లు అటు సైడు, ఇంకా పైకి ఒక 2 చెట్లు ఉన్నాయి, చూసారు కదా. నేను ఇలాంటి ప్లేసుల్లో అయితే నాకు చాలా నచ్చుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇదిగోటి ఒక డోర్ కూడా ఉంది అటు సైడు. గాయస్ చూసారు కదా, ఇప్పుడైతే అక్కడ ఉంటున్నాను. ఈ గుడి మొత్తం చూడండి, ఇది మా విలేజ్ గుడి, జగన్నాథ స్వామి ఆలయం. లోన అయితే దేవుడు ఉంది. ఇదిగో మా బ్రదర్, చూసారు కదా. ఇప్పుడైతే నాకు పిలిచాడు, అక్కడ ఉంటును పడుకున్నాడు హ్యాపీగా ప్రశాంతంగా. ఇప్పుడు నేను పడుకుంటా ఇక్కడ. ఓకే బ్రదర్, మరి ఏంటి? చల్లగా ఉన్నదండి గాయస్. అంటే గాలి మంచిగా అనిపిస్తుందా? చాలా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నది. చూసారు కదా గాయస్, ఎక్కడైతే ఇడికి ప్రశాంతంగా ఉంటుంది. మై బ్రదర్. ఓకే బ్రదర్, ఒక చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పు. అదేంటంటే లైఫ్ అంటే ఏంటి నీ దృష్టిలో చెప్పి ఒకసారి. దృష్టిలో లైఫ్ అంటే శుభ్రం హ్యాపీగా అమ్మని చూసుకొని
ఫ్యామిలీ చూసుకుని శుభ్రం అందరం బాగుండాలా, ప్రశాంతంగా లైఫ్ అనేది గడపాలి, గొల్లు గొడవ లేకుండా. అంతే అంతే. ఇది చూసారు కదా గాయస్, ఎంత మంచిగా చెప్పారు. ఇలానే ఉండాలి లైఫ్ అంటే. నేను కూడా ఇలాగ ఉండాలనే కోరుకుంటాను. ఇప్పుడు మేమైతే గుడి దగ్గర పడుకోయినాము. గుడి దగ్గర పడుకుంటే ఆ ప్రశాంతత వేరు. కాకపోతే మా బ్రదర్కి కూడా అడుగుతాను, చూడండి బ్రో, నిజంగా నీకు ఎలాగనిపిస్తుంది చెప్పు. కేంద్రపురం గ్రామంలోని జగన్నాథ్ గుడి చాలా వాతావరణం నీట్గా ఉంది, హ్యాపీగా ఉన్నది గుడిలోన. అందరికీ నచ్చుతుంది. ఒకసారి వచ్చి వెళ్ళండి, చూడండి, లైక్ చేయండి. లేదు గాయస్, అంటే మీరు ఎక్కడైనా గుడి దగ్గర పడుకుంటే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను మాత్రం నిజంగా ఈ మాట చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. చూడండి గాయస్, అక్కడ గాలి అయితే ఎంత మంచిగా వేస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. కొబ్బరి చెట్లు చూసారు కదా, ఒక చెట్టు అయితే ఎలా అయిపోయింది, మొత్తం అంతే అంతే మొత్తము పిడుగుపడి ఇరిగిపోయింది చెట్టు మొత్తము. ఓకే గాయస్, చూసారు కదా ఈ సాంగ్ అయితే. ఇది ధనుష్ కొత్తగా మూవీ తీశాడు. ఈ మూవీ ఏంటంటే లైఫ్ అనేది ఒక సాంగ్లో చెప్పాడు. నాకైతే ఈ సాంగ్ అయితే చాలా నచ్చింది. ఒక షార్ట్ వీడియో చేశాను, చూడండి. చూసారు కదా గాయస్, మనకైతే మన బ్రదర్ అయితే అంత మంచిగా చెప్పాడు. నాకు అలా చెప్పడం అంతే చాలా మంచిగా చెప్పాడు, కాబట్టి వెరీ గుడ్ బ్రదర్. ఓకే, సో గైస్ చూడండి, మా హౌస్ ఇక్కడ ఉంది. ఇంకా మరియు మా విలేజ్ స్ట్రీట్ చూడండి, ఆ లాస్ట్ వరకు ఉంది, పూరా లాస్ట్. ఇప్పుడైతే 4 అయిపోయింది, కాబట్టి రిషి కూడా వచ్చేస్తాడు, టైం అయిపోయింది. ఓకే గాయస్ చూడండి, తులసి చెట్టు అయితే ఎండిపోతుంది, కొంచెం నీరేద్దామా? ఇదిగో ఇంకొక చెట్టు కూడా ఉంది, కలివింద చెట్టు. మరియు ఈ చెట్టుకి ఎక్కిపోతే మళ్ళీ ఏడిస్తుంది, ఎందుకంటే బాధపడుతుంది కదా. చూసారు కదా, రిషి అయితే వచ్చేసాడు. దూరం నుంచి చిన్న స్మైల్ వేసి తీస్తున్నాడు. ఈరోజు శనివారం కదా. అరే ఇద్దరు కలిసి వస్తున్నారు, హాయ్ చెప్తున్నాడు. ఇట్లా వచ్చి ఈరోజు ఏంటి మరి, ఈరోజు శనివారం అనే స్పెషలా డ్రెస్. హలో గైస్, నమస్తే అందరికి. ఈరోజు అయితే నేను ఒక స్కూల్ నుంచి వచ్చేసాను. స్కూల్ నుంచి వచ్చేసావు కదా, చెప్పు. ఏడు చెప్పాలంటే ఎట్లేదు, అలసిపోయాను. అలసిపోయా బాగా అంటే చెప్పు. రేపు ఆదివారం కదా, ఆదివారం రేపు చికెన్ ప్లస్లో ఉంటుందా? చికెన్ ఉంటుందా? చెప్పురా. లేదా రెడీ ఎట్లేదు, తర్వాత చేస్తున్నాను. రెస్ట్ తీసుకొని వస్తావు. ఓకే, రా బాత్రూమ్కి ఎందుకు? కాల్ కడిగితా అదే పని నీకు రోజు మొత్తం. ఏ విధంగా చూసారు కదా, ఇంటి లోనకాయ తెలిసి మళ్ళీ వచ్చి కడుక్కుంటున్నాడు కాల్ అనేది. ఇలా ఎవరైనా కడుగుతారా? మీరే చెప్పండి. ఓకే గైస్, ఈ రోజుకైతే బ్లాగింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇలాంటి వీడియో కోసం ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో. ఓకే, అందరికీ బాయ్.